అగ్రిమెంట్ అంతా కూడా కోఆపరేషన్ అండ్ మ్యూచువల్ అడ్మినిస్ట్రేషన్, అదేవిధంగా కస్టమ్స్ అండ్ ఇన్కమ్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి, ఉత్పాదనకు సంబంధించి దానిలో మన యొక్క అగ్రిమెంట్స్ అనేటువంటివి చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ఇంకొక ఎంఓయూ చేసుకున్నాం, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని అంటాం. అది వచ్చేసి ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫైర్స్లో అంటే ఇథియోపియా దేశంలో ఒక డేటా సెంటర్ని ఏర్పాటు చేయాలి అనేటువంటి ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం. అంటే ఇండియన్ గవర్నమెంట్, మన ఇండియా వచ్చేసి ఇథియోపియా దేశంలో ఒక డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతూ ఉంది. ఇది రెండు దేశాలు కలిసి ఏర్పాటు చేసుకునేటువంటి ఒక అంగీకారం అనమాట. ఇంకొకటి, ఈ రెండు దేశాలకు సంబంధించి కూడా ఏదైతే మనకి యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్ ఉందో ఆ ఫోర్స్లో ఈ యొక్క ఆర్మీని డిప్లాయ్ చేయటం, వారికి కావాల్సినటువంటి ట్రైనింగ్ని ఇవ్వటం, అదొక ఆస్పెక్ట్. నెక్స్ట్ తర్వాత ఇంకొక అంశం చూస్తే ఎంఓయు, సైనింగ్ ఆఫ్ ఎంఓయు ఆన్ డెప్ట్ రీస్ట్రక్చరింగ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇథియోపియా అండర్ G20 కామన్ ఫ్రేమ్వర్క్. సో గతంలో మనం G20 లాంటి ఇథియోపియా లాంటి దేశాలకు ఫినాన్షియల్ సపోర్ట్ ఇచ్చి ఉన్నాం. సో ఆ సపోర్ట్లో భాగంగా ఈ యొక్క అప్పుకు సంబంధించి రీస్ట్రక్చర్ చేయిస్తాము అనేటువంటి ఒక ఎంఓయూని అయితే మనం చేసుకోవడం జరిగింది. సో దాంతోపాటు ఇథియోపియా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం స్కాలర్షిప్లను ఇవ్వబోతూ ఉన్నాం ఈ యొక్క అగ్రిమెంట్స్ ద్వారా. సో దీస్ ఆర్ ది అవుట్కమ్స్ రిలేటెడ్ టు ద ఇండియాస్ PM విజిట్ టు ఇథియోపియా.